డేటా వార్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తోంది. తప్పు మీదంటూ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డేటా చోరీలో కథనమంతా టీఆర్ఎస్ వైపీసీ కోసం చేసిందని టీడీపీ ఆరోపించగా కంప్లైంట్ పేపర్ను పట్టుకుని ఏదో సాధించినట్టుగా బిల్డప్ ఇచ్చారని, ఆత్మ గౌరవం అంటూ ప్రగల్భాలు పలికారని వైసీపీ టీఆర్ఎస్ మండిపడ్డాయి. అడుగుతుండేది 50-20 లక్షల మంది టీడీపీ వాళ్ళ గురించి కాదు. మేము అడుగుతుండేది 3,60,00,000 మంది అందరి ప్రజల గురించి. ఈ రోజు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అంటారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం గురించి మాకు చాలా 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 ఇంట్రెస్ట్ ఉంది, మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టే 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వ్యక్తిగత విచారాలు బయట ఎవరికి తెలియకూడదు విషయాలని చెప్తుండేది మాకుంది. కాబట్టి మీకు లేదు. కాబట్టి 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మీకు లేదు. కాబట్టే మీరు ఓటుకున్నట్టు ఇరుక్కొని పరిగెత్తుకుంటూ అక్కడికి పోయినారు. మీరు కాంప్రమైజ్ అయినారు, అఫీషియల్గా అయినారు, అన్అఫీషియల్గా అయినారు. మీరు లేదు కాబట్టే మీరు 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు, కేర్ కూడా లేదు. కాబట్టే మీరు ఈరోజు అందరి వ్యక్తిగత విషయాలు బయట పెట్టినారు. వాస్తవమా కాదా ఇవన్నీ? నువ్వెవడు ఇక్కడికి రావడానికి? నీకెవడిచ్చాడు ఈ అధికారం? అంటే ఆంధ్రుల యొక్క మనోభావాలతో నువ్వు ఆడుకుంటావా? మా జీవితాలతో నువ్వు ఆడుకుంటావా? మాకు ఆత్మగౌరవం లేదా ఇక్కడ? నేను హైదరాబాద్లో 30 ఏళ్ళు పార్టీ ఉంటే నేను పోతే ఎలక్షన్లో పోతే ఏం ప్రచారం చేశారు? ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని అడిగారు. మీరు వివరాలవే. నేను ఆంధ్ర వాళ్ళ పరిపాలన కాదు, నా పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. నువ్వు కూడా పార్టీ నుంచే పెరిగావు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నీ ఇష్ట ప్రకారం మాట్లాడావు. ఎన్ని తిట్టకుండా తిట్టావండి ఆంధ్ర వాళ్ళని? మర్చిపోయామని ఆ రోజు కూడా వదిలిపెట్టాం ఇష్టానుసారంగా. 1-2 కదా, అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. కడాన ఉలవచ్చారిని కూడా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. మా దగ్గర పశువులు తింటాయంటే ఎగతాళి చేస్తూ నవ్వుతారు ఆహాహా అని. మొన్ననే మహాకూటమిలో దొంగలాగా పంపించినావు, అయినా నీ డబ్బులు పనిచేయలే. కోట్లాది రూపాయలు కొట్టుకో. ఆంధ్రప్రదేశ్లో జీరో కరప్షన్ అంటే నేను ఇక తలబల కొట్టుకోవాలన్నా? నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోనే. అన్న ఇండియాలో ఎక్కడ లేదన్నా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తారు. మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండ్రన్న అని కూడా వాళ్ళే చెప్తారు. ఈయనంట సెంటిమెంట్ రగిల్చంట ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట. మేము పోయి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, లేకుండా అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుర్రా? తెలుగు వాళ్ళతోనే కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ జనం ఇట్లా మీటింగ్లు పెడితే తెలుగు వాళ్ళు వస్తురా పాకిస్తాన్ వాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే తెలుగు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ? ఆయన పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే వస్తుంది తెలుగు వాళ్ళే కదా. ఈయన ఒక్కడనే తెలుగు వాళ్ళ కోసం